హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్ టు లెర్న్. మన యూట్యూబ్ ఛానల్లో ఇవాళ నుంచి HTML క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా మనం ఇవాళ ఇంట్రడక్షన్ కోసం తెలుసుకుందాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని బెర్నెస్ లీ అనే సైంటిస్ట్ 1991లో ఇన్వెంట్ చేశాడు. తర్వాత 1993లో వెర్షన్ 1.0 రిలీజ్ చేశాడు. ఆ వెర్షన్లో వచ్చేసి మనకి 18 HTML ట్యాగ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ టైంలో ఏ డెవలపర్ కూడా వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి HTML అనేది పెద్దగా యూజ్ చేయలేరు. 1995లో ఆయన HTML 2.0 పబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిష్డ్ HTML 2.0. 1997లో వచ్చేసరికి మనకి HTML 3.0 అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. 1999లో వరల్డ్ వైడ్లో HTML 4.0 వచ్చిందనమాట. ఇట్ ఈస్ వెరీ వైడ్లీ సక్సెస్ఫుల్. 2014లో HTML 5.0 రిలీజ్ చేశారు. అండ్ 2022 కూడా మనం HTML5ని యూజ్ చేస్తున్నాం. ఇందులో వచ్చేసి మనకి 140 HTML ట్యాగ్స్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ అంటే ఏం లేదు, సింగిల్ క్యారెక్టర్, సింగిల్ వర్డ్, సెంటెన్స్ అనమాట. ఈ సింగిల్ క్యారెక్టర్ మనకి ఏదైనా లింక్ని యాడ్ చేస్తే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వేరే పేజ్ తీసుకుంటుంది. దాన్ని హైపర్ అని అంటారు అనమాట. ఇక్కడ మనకి HTML అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మనకి లాంగ్వేజెస్ అనేవి 2 టైప్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ జనరేట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ మనం సి లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, .NET యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ సి లాంగ్వేజ్ అనేది స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇంకా మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి వస్తే HTML, CSS, జావా స్క్రిప్ట్ని షార్ట్ కట్లో వచ్చి JS అని పిలుస్తారు అనమాట. ఇక్కడ ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ని, CSSని, HTMLని ఏదైనా 2 లాంగ్వేజ్ యూజ్ చేసి జావా స్క్రిప్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు, ఫేస్బుక్ సైన్అప్ పేజ్లో మనకి ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, లాగిన్ అని ఉంటుంది కదా. ఆ వెబ్ పేజ్ని మనం HTML యూజ్ చేసి HTML టేబుల్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారనమాట. మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ని కోడ్ని నోట్ప్యాడ్, నోట్++, ఎడిట్+లో రాయొచ్చు అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. HTMLని ఫేస్బుక్ వెబ్ పేజ్కి ఎలా యూజ్ చేస్తారో చూపిస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నేమ్, సర్ నేమ్, మొబైల్ నేమ్, న్యూ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా HTML ట్యాగ్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇది ఓన్లీ HTML వితౌట్ CSS. మనకి కలరింగ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవి CSS యూజ్ చేసి మనం తయారు చేస్తాం. ఇవి మన ఫ్యూచర్ క్లాసెస్లో వీటి కోసం మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ మనం వచ్చేసి HTML ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెసన్ HTML ట్యాగ్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ లెసన్ వచ్చేసి HTML హెడ్డింగ్ ట్యాగ్స్. దాని మీద ఫస్ట్ మీకు HTML సింటాక్స్ గురించి మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. HTML సింటాక్స్. HTML element usually consists of a start tag and end tag. చూడండి సింటాక్స్ చెప్పిన స్టార్టింగ్ ట్యాగ్ ఇది వచ్చేసి మనకి యాంగులర్ ట్యాగ్ అంటారు అనమాట. యాంగులర్ ట్యాగ్లో మీరు ఏదైతే ట్యాగ్ని ఇంక్లూడ్ చేయాలనుకున్నారో అది చేయాలి.
tag name, open, and tag name close. ఇక్కడ మన కంటెంట్ ని రాయాలి ఫ్రెండ్స్. మనం ఏదైతే కంటెంట్ ఉంచాలనుకుంటున్నాం అది ఫ్యూచర్లో తెలుస్తుంది. all HTML documents must started with document type. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదైనా HTML ఫైల్ డాక్యుమెంట్ ని మనం HTML డాక్యుమెంట్ డిక్లరేషన్ లో ఇస్తాం అనమాట. అదేంటి అంటే డాక్యుమెంట్ డిక్లరేషన్ డాక్ టైప్ HTML. మనం HTML కోడ్ రాసిన తర్వాత మనం ఫైల్ ని డాక్యుమెంట్ టైప్ ని HTML అని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మన బ్రౌజర్ కి ఇది HTML కోడ్ అని తెలియదు అంటే మన ఎక్స్టెన్షన్ HTML అని ఇస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ మనం వచ్చి HTML స్టార్టింగ్ క్లాస్ చూద్దాం. HTML హెడ్డింగ్ ట్యాగ్స్. ఫస్ట్ మీకు సింటాక్స్ చెప్తాను చూడండి. HTML అనేది కేస్ సెన్సిటివ్, అంటే మీరు అప్పర్ క్లాస్ లో రాయొచ్చు, లోయర్ క్లాస్ లో రాసిన ఇట్ కెన్ బి గివెన్ ఏ అవుట్పుట్. చూడండి, HTML, ఓపెన్ HTML, క్లోజ్ HTML, తర్వాత వచ్చి హెడ్ ట్యాగ్ రాయాలి. హెడ్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీకు చెప్తాను. హెడ్ ట్యాగ్ వచ్చి బాడీ ట్యాగ్. మనం ఏదైతే కంటెంట్ ఏదైతే అవుట్పుట్ రావాలంటే మనం అది బాడీ ట్యాగ్ లో మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హాయ్, గుడ్ మార్నింగ్. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని సేవ్ చేస్తున్నాను ఫైల్లో. చూడండి ఫ్రెండ్స్, create a new folder HTML class 1. క్రియేట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఈ ఫోల్డర్లో వచ్చేసి మన ఫైల్ మనం ఏదైతే HTML కూడా రాస్తామో దాన్ని సేవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ HTML వీడియో 1 డాట్, మీకు ఎంత చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది డాక్యుమెంట్ టైప్ అని HTML. ఓకేనా ఫ్రెండ్స్? సేవ్ ఇట్ అండ్ open up my files, go to which val image and HTML class 1 HTML వీడియో. ఇదే కదా ఫ్రెండ్స్ మనం చేసింది. అండ్ చూసారా ఫ్రెండ్స్, ఇది హాయ్ గుడ్ మార్నింగ్ అని వచ్చింది కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి HTML టైటిల్ నేమ్ అనేది వచ్చేసి మనకు ఫైల్ నేమ్ వచ్చింది. ఇలా కాకుండా మనకి టైటిల్ అనేది మనకి నచ్చింది ఇవ్వాలంటే మనకి హెడ్ ట్యాగ్కి వెళ్ళి హెడ్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ క్లోజ్, మీరు ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇద్దాం. సపోజ్ వీడియో, ఫస్ట్ వీడియో, సేవ్ ఇట్, ఓపెన్ ద బ్రౌజర్ అండ్ రీఫ్రెష్ ఇట్. చూడండి ఫ్రెండ్స్, రీఫ్రెష్ చేయకముందు మనకి ఏముంది, HTML video.html ఉంది. మనం రీఫ్రెష్ చేసాం.
open it. Save it and open my file. Open browser. Refresh it. Good morning. Okay. Title. Title వచ్చేసి good. Save it. చూసారా కదా ఫ్రెండ్స్, మనం ఇక్కడ చేంజ్ ఏం చూసారా గుడ్ అని. బ్రౌజ్ చేయకముందు HTML అని ఉంది, తర్వాత గుడ్ అని వచ్చింది చూసారా. అలా మన టైటిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ద వాజ్ ఫస్ట్ వీడియో. సేవ్ ఇట్. చూడండి ఫ్రెండ్స్, బ్రౌజ్ చేయకముందు గుడ్ అని ఉంది, బ్రౌజ్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఏ విధంగా మనం హ్యాడ్ ట్యాగ్ అనేది, టైటిల్ అనేది మార్చుకోవచ్చు హ్యాడ్ ట్యాగ్ ద్వారా. అండ్ ఇవాళ మనం ఒక టాపిక్ కోసం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఇంకో టాపిక్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్. మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 ఉంటాయి. H1 to H6. H1 అనేది హైయెస్ట్ ఫాంట్ అనమాట, H6 అనేది లోయెస్ట్ ఫాంట్. చూడండి ఫ్రెండ్స్, అదేంటో మీకు చూపిస్తాను. సింటాక్స్ HTML ఓపెన్ క్లోజ్. మనం ఏదైతే కంటెంట్ రాయాలనుకుంటున్నామో అది HTML బ్లాక్ మాత్రమే రాయాలి. HTML head close body close title heading text. మనం heading text మాట్లాడుకుంటున్నాం. heading tags బాడీకి వచ్చేసి H1. ఇది మనకి ఇది H1 ట్యాగ్ అనమాట. H1 ట్యాగ్ గుడ్ మార్నింగ్. ఓకే. అండ్ ప్లస్ ట్యాగ్ సేవ్ ఇట్. HTML heading tag dot HTML. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మనం సేవ్ చేసి ఓపెన్ చేద్దాం. హెడ్డింగ్ ట్యాగ్ చూసారు కదా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, H2 కూడా రాస్తాను, ఏమొస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. H2 గుడ్ మార్నింగ్. అలాగే H3 గుడ్ మార్నింగ్. H4 H5
h5 గుడ్ మార్నింగ్ అండ్ క్లోజ్ h5 అండ్ లాస్ట్ వచ్చేసి మనకి h6 లాస్ట్ ట్యాగ్ గుడ్ మార్నింగ్ ఓకేనా ఫ్రెండ్స్ సేవ్ ఇట్ అండ్ ఓపెన్ ద బ్రౌజర్ అండ్ రీఫ్రెష్ ఇట్ ఫ్రెండ్స్ చూసి అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్ మనకి h1 వచ్చేసి హైయెస్ట్ ఫాంట్ సైజ్ తర్వాత వచ్చి h2 అలాగే మనకి h6 వచ్చేసరికి మనకి ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్ ఇదే మనం HTML హెడ్డింగ్ ట్యాగ్స్ ఓకే ఫ్రెండ్స్ టుమారో మనం వేరే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాము మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్